వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొన్ని మీడియా సంస్థలు వ్యతిరేకిస్తూ ఉంటాయి, తప్పేం కాదు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఆ వ్యతిరేకించడం అన్నది ద్వేషంగా మారకూడదు. ద్వేషంగా మారిందనుకో ఇక ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే దాన్ని వ్యతిరేకించాల్సిందే అన్నట్టుగా తయారైపోయి ఆలోచించే విచక్షణను కూడా మీడియా సంస్థలు కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే దాన్ని వ్యతిరేకించాలి, చాలా దారుణంగా చిత్రీకరించాలనే ప్రయత్నానికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈవెన్ రైతుల్ని పరామర్శించేందుకు వెళ్ళిన సమయంలో తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్లు వ్యవహరించిన తీరు చూస్తుంటే వీళ్ళంతా కలిసి తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో నేలమట్టం చేసేస్తారా అన్న ఒక అభిప్రాయం అయితే కలుగుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణకు మిర్చి రైతుల పరామర్శకు వెళ్ళారనుకుందాం. మిర్చి రైతుల పరామర్శకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు మిర్చి రైతుల్లో అందరిలోనూ ఒక ధైర్యం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మా కోసం వచ్చారు అన్న ఒక భావన ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుందంటే వాళ్ళు విక్టిమ్స్ కాబట్టి. మా పంటకు కనీసం ధర లేకుండా అల్లాడిపోతూ ఉంటే ఎవరూ పట్టించుకోవడం లేదు, ఎవరన్నా వస్తే బాగుండు మాకు మద్దతుగా అనుకుంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వల్ల సహజంగానే ఆ మిర్చి రైతుల్లో ఒక సానుకూలత ఏర్పడుతుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా ఏమాత్రం విచక్షణ ఉంటే ఏం చేయాలి? కనీసం మౌనంగా ఉండాలి. కానీ అలా ఉండడం లేదు తెలుగుదేశం పార్టీ మీడియా. జగన్మోహన్ రెడ్డి రైతుల్ని పరామర్శించేందుకు వెళ్ళినా సరే అక్కడో దండయాత్ర, అదో అసాంఘిక శక్తుల యాత్ర అంటూ ఒక చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చిత్రీకరించడం ద్వారా ఆయా రైతుల్లో కూడా వ్యతిరేకతను తెచ్చిపెడుతున్నారు తెలుగుదేశం పార్టీ మీద. మా కోసం జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ పర్యటనని ఇలా నీచంగా మీరు అభివర్ణిస్తారా అన్న అభిప్రాయం రైతుల్లో ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ ఆలోచన ఏమై ఉంటుందంటే, సరే మిర్చి రైతుల దగ్గర జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, ఆయన పర్యటన గురించి మనం వ్యతిరేకంగా రాస్తే మిర్చి రైతుల్లో వ్యతిరేకత రావచ్చు, వస్తే రాని కేవలం మిర్చి రైతుల్లోనే కదా, అలా కాకుండా మనం పత్రికల్లో, టీవీ ఛానళ్ళల్లో రాష్ట్రం అంతా ప్రచారం చేస్తూ ఉంటాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అరాచక శక్తులు వచ్చేసే అరాచకం జరుగుతోందని ప్రచారం చేయడం ద్వారా మనకు మిర్చి రైతుల వ్యతిరేకమైన రాష్ట్రంలోని ప్రజానీకమంతా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెంచుకుంటారు, తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలంగా ఉంటారు అన్నది తెలుగుదేశం పార్టీ మీడియా ఆలోచన అయి ఉండవచ్చు. సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతి 15 రోజులకోసారి, నెలకోసారి ఓ పర్యటన చేస్తున్నారు. ఏదో ఒక బాధిత వర్గాన్ని పరామర్శించేందుకు ఆయన వెళ్తూనే ఉన్నారు. మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే రాశారు, దళితుల దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే నెగిటివ్గా రాశారు. నిన్న మామిడి రైతుల దగ్గరికి వెళ్తే ఏకంగా దండుపాల్యం అని రాసేశారు పత్రికల్లో. అంటే ఎక్కడికక్కడ సరే మిర్చి రైతులే కదా వ్యతిరేకంగానీలే, మిగతా వాళ్ళంతా మాకు సానుకూలంగా ఉంటారు, జగన్కి వ్యతిరేకంగా ఉంటారు, సరే దళిత వర్గాలే కదా ఆ పరామర్శ మీద వ్యతిరేకంగా రాస్తే వాళ్లకు మాత్రమే ఇబ్బంది కలగచ్చు, మిగిలిన ప్రజలంతా నిజంగానే జగన్మోహన్ రెడ్డి యాత్రలో ఏదో జరిగిపోతుందనుకొని వైసీపీ పట్ల వ్యతిరేకత పెంచుకుంటారు. ఇక మామిడి రైతుల దగ్గరికి వెళ్తే మహా అయితే 3 జిల్లాల్లో మామిడి రైతులే కదా మనకి వ్యతిరేకంగా రాశారని బాధపడడానికి, మనకు వ్యతిరేకం కావడానికి, కానీ మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా మనకు సానుకూలంగా తయారవుతారు అన్న ఒక భ్రాంతిలోనికి, భ్రమలోనికి ఏమైనా తెలుగుదేశం పార్టీ మీడియా వెళ్తుందా? ఇది వెళ్తే మాత్రం చాలా తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి 15 రోజులకో లేకుంటే కనీసం నెలకోసారి ఏదో పర్యటన చేస్తున్నారు, ఏదో ఒక బాధిత వర్గాన్ని పరామర్శిస్తూ ఉన్నారు. ఇంకా మునుముందు ఇంకో ఏడాది పాటు చూస్తే చాలా వరకు ఇంకా ఎక్కువ పర్యటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలా జగన్ ఒక వర్గాన్ని పరామర్శించేందుకో, ఒక బాధితుల్ని పరామర్శించేందుకో వెళ్ళినప్పుడు, రైతుల్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు ఆ యాత్రకు వ్యతిరేకంగా రాస్తూ ఈ వర్గం ఒకటి వ్యతిరేకమవుతుంది, రాష్ట్రం అంతా మనకి సానుకూలంగా ఉంటుంది అనుకుంటూ వీళ్ళు ఇలాగే ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి బాధితుల్ని ఏదో ఒక రోజు టచ్ చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ మీడియా వల్ల వ్యతిరేకమవుతారు, జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా చేస్తారు. అంటే తెలుగుదేశం పార్టీ పనిగట్టుకొని తెలుగుదేశం పార్టీ మీడియా జగన్ మీద ఉన్న ద్వేషం కారణంగా ఒక విచక్షణ కోల్పోయి, ఆలోచన శక్తిని కోల్పోయి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే దాన్ని దారుణంగా చిత్రీకరించాలన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి కథనాలు రాస్తూ ఆయా బాధితుల్ని కూడా, బాధిత వర్గాల్ని, రైతుల్ని కూడా కించపరిచేలాగా, అక్కడ అసలు వాళ్ళకి ఏమీ ఇష్యూసే లేవు, చాలా ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అనవసరంగా వెళ్ళి పరామర్శిస్తున్నారు అన్నట్టుగా పత్రికల్లో కథనాలు రాయడం ద్వారా ఆయా వర్గాల్లో తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీ మీడియా తయారు చేస్తోంది. ఈ వర్గాలన్నీ జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతూ ఉన్నాయి. ఇంకా యాత్రలు కొనసాగుతాయి. వీళ్ళు ఇలాగే రాస్తూ ఉంటే నెలకో వర్గం తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరం అవుతూ, నెలకో వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మీడియా చేస్తున్న అతి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితిని అయితే వచ్చే ఎన్నికల నాటికి తీసుకొస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఒక్కో వర్గాన్ని దూరం చేసే పనిలో తెలుగుదేశం పార్టీకి మీడియా ఉంది.